శ్రీకాకుళం జిల్లా ఆముదవలస రైల్వే స్టేషన్లో ఈరోజు అమృత్ భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ కింజారపు రామ్మోహన్, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమృత్ భారత్ రైలు ద్వారా సామాన్యులు అతి తక్కువ సమయంలో సుదీర్ఘ ప్రాంతాలకు చేరుకోవచ్చని తమ్మినేని తెలిపారు. దేశ నలుమూలల పనులకు వెళ్లే శ్రీకాకుళం వలస కార్మికులు అమృత్ భారత్ రైలు ద్వారా సేవలు వినియోగించుకోవాలన్నారు రామ్మోహన్. జిల్లా అభివృద్ధి కొరకు రైల్వేకు ఏ సమస్య వచ్చినా పార్లమెంటు సభ్యునిగా పరిష్కారానికి కృషి చేస్తానని కింజారపు రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నటువంటి రైల్వేస్ ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం బికాస్ రైల్వే బడ్జెట్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ ద మెయిన్ బడ్జెట్. రైల్వేస్కి ప్రత్యేకమైనటువంటి మెయిన్ బడ్జెట్ తర్వాత రైల్వే బడ్జెట్ ఆ వస్తున్నటువంటి బడ్జెట్ నాకు తెలిసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇస్ క్యాలిక్యులేట్లీ అలాటింగ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది రైల్వే. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీజీ చాలా స్పీడ్ ట్రైన్, ఫాస్ట్, ఇది కూడా స్పీడ్ ట్రైన్ కూడా 130 కిలోమీటర్స్ ఫాస్ట్ ట్రైన్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. అంటే దూరాన్ని వేగంగా చేరుకునే పరిస్థితి. ఇప్పుడు ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కూడా నాకు తెలిసి ఇది కామన్ మ్యాన్, పూర్ మ్యాన్